నాంపల్లి సిబిఐ కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరైన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయన కాన్వాయ్ ముందు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బంజారా హిల్స్ ప్రాంతంలో ఆయన కాన్వాయ్ ముందుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ఆ కుటుంబాన్ని అభిమానించేవాళ్ళు, అలాగే ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అవ్వచ్చు, తెచ్చిన రిఫార్మ్స్ అవ్వచ్చు, వాటన్నిటికీ ఆకర్షితులై ఎంతోమంది ఆయన ఒక్కసారి చూడడానికి ముందుకొచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్ వచ్చిన సందర్భాలు తక్కువ. ఎందుకంటే ఆయన పార్ట్ టైం పాలిటీషియన్ కాదు. 5 సంవత్సరాల తన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మొత్తం తన 5 సంవత్సరాల కాలం కూడా ప్రజలకు ఏ రకంగా పరిపాలన అందించాలి, వారిని ఏ రకంగా అభివృద్ధి చెందాలి అనే దృష్ట్యా ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న పరిస్థితి. చాలామందిలా ప్రతి వీకెండ్ హైదరాబాద్ వచ్చిన దాఖలాలు ఉండవు. 2 సందర్భాల్లో మాత్రమే ఆయన హైదరాబాద్ వచ్చారు. చాలా కాలం తర్వాత తమ ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తున్నారు అని తెలియగానే అనేక చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. దారి పొడవునా అభిమానులు ఆయనకు స్వాగతం పలకడానికి, ఆయన ఒక్కసారి చూడడానికి, అభివాదం తెలపడానికి ఎంతోమంది వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి ఉదయం నుంచి కూడా కనిపించింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు 5 నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. దారి పొడవునా కూడా ఆయనతో పాటుగా ఎంతో ఉత్సాహంగా యువకులు ముందుకొచ్చిన దృశ్యాలు మనం చూసాం. చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఎందుకు బయటకు వచ్చారు, ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటున్నారు, ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం అని సాక్షి రిపోర్టర్ అడిగిన వాటికి వాళ్ళు చెప్పారు. ఏ రకంగా ఒక విద్యను ఒక ఆస్తిగా కుటుంబ సభ్యులు కానీ, తల్లిదండ్రులు కానీ తమ పిల్లలకి ఇవ్వాలో, అలా ఇస్తే గనక వాళ్ళ నేపథ్యం ఎలా మారుతుంది, ఆ కుటుంబం ఎలా బాగుపడుతుంది అనేది చేసి చూపించిన ఒక నాయకుడిని చూడడానికి మేము వచ్చామంటూ కూడా చాలామంది మాట్లాడిన పరిస్థితి. నిజంగా అందరూ మాట్లాడింది చూపించే సిచ్యువేషన్ కూడా లేనంత జనం అక్కడ కోర్టు దగ్గర ఉన్న పరిస్థితి మనకు కనిపించింది. ఒక్కసారి తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దారి పొడవునా కూడా ఆయనతో పాటే యువత ముందుకెళ్తోంది. ప్రస్తుతం బంజారా హిల్స్ దాటి లోటస్ పాండ్కు ఆయన నివాసానికి వెహికల్ కాన్వాయ్ వెళ్తున్న దృశ్యాలు మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మా కరెస్పాండెంట్ దిలీప్తో మాట్లాడదాం. దిలీప్, మరి కాసేపట్లోనే ఆయన లోటస్ పాండ్ చేరుకోబోతున్నారు. ఏంటి అక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్ చెప్పండి.